హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక డిఫరెంట్ అయిన రెసిపీతో మీ ముందరకు వచ్చేసినానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ డిఫరెంట్ అంటున్నానని అనుకుంటున్నారండి. రాత్రి మనం మిగిలిపోయిన చపాతీలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో నేను చూపిస్తున్నానండి. సో చూసేసి మీరు కూడా ఫాలో అయిపోండి. ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి. చాలా అంటే చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉందండి. చాలా ఈజీ కూడా చేసుకోవడము. జస్ట్ ఇన్ 5 to 10 minutesలో అయిపోతుందండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఇలాంటి ఇంకా డిఫరెంట్ వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా మంచి రెసిపీస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి, ముందుగా నేను ఒక 6 చపాతీని ఇట్లా సన్నగా పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ దాంతోపాటు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు రెడీగా పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒక బౌల్ పెట్టేసుకునేసి దాంట్లోకి 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అండి. సో ఒక 1/2 స్పూన్ అంత జీరా వేసేసుకునేసి దాంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకునేసి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేపాలండి. దాంతోపాటు మనం పచ్చిమిర్చి అండ్ టమాటాలు కూడా యాడ్ చేసేసుకునేసి టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకునేసి కొంచెం వాటర్ అనేది వేయాలండి. సో కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అంత కారము, ఒక 1/2 స్పూన్ అంత మనకు ధనియాల పౌడర్ అండి. సో ఆల్రెడీ మనం మిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి. మీరు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ మసాలాలన్నీ కింద మాడకుండా ఉండడం కోసం ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసేసుకునేసి మసాలాలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 6 చపాతీస్ ఉన్నాయి కదండి. ఇట్లా కొంచెం మ్యాగీ టైప్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ 6 చపాతీల మిశ్రమం మొత్తం వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ మసాలా మిశ్రమంలో ఈ చపాతీ అనేది బాగా మనకి మిక్స్ అయిపోవాలి. దగ్గరగా ఒక 4 to 5 minutes మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక 3 eggsని వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. వితౌట్ ఎగ్తో కూడా సూపర్గా ఉంటుంది, విత్ ఎగ్తో కూడా ఇంకా సూపర్గా ఉందండి. సో మీ ఇష్టం అండి. మీరు ఎగ్ తినని వాళ్ళైతే వితౌట్ ఎగ్తో కూడా మీరు తినొచ్చు. ఎగ్ తినే వాళ్ళు ఉంటే మాత్రం 3 eggs వేసేసుకునేసి ఇలా బాగా ఒక 5 to 10 minutes బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. సో కొంచెం కొత్తిమీరతో పైన జల్లేసుకునేసి కొంచెం మీకు నచ్చితే మాత్రం మ్యాగీ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చండి మనం ధనియాల పౌడర్ వేసేటప్పుడు. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా అయిపోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.